నెల్లూరు కార్పొరేషన్లోని శివారు కాలనీలో తాగునీటి సమస్య తలెత్తిందని స్థానికులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో నీటి సమస్య తీవ్రమైందని చెబుతున్నారు. కొలాయిలు లేకపోవడం, ఉన్న చోట నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వైఎస్ఆర్ నగర్లోని 15 వీధుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు. మోటార్లు లేని వాళ్ళు భలే ఇబ్బందులు పడతాండ్రు. నీళ్ళకి ట్యాంకి 3 రోజులకో 4 రోజులకో వస్తాయి, కానీ తాగేదానికి ఉండాలి కదా మాకు, వంటకి తాగేదానికి. అవి రొమ్ముల్లో నీళ్ళు ఏనికి పనికొస్తాయి మాకు. కాలువలు లేవు, వర్షాలు వస్తే మా ఇబ్బందులు ఏం చూస్తాం చెప్పండి. లోట్లు అయ్యేటప్పుడు మట్టు మీరు వస్తారు, ట్యాంకి రాకపోతే ఇంకేం పరిస్థితి? 4 రోజుల కోపాలు 5 రోజుల కోపాలు తాన్నాలు చేసుకుని ఉండడమే మా పరిస్థితులు. మేము వచ్చి 10 నెలలు అవుతుంది, కానీ ట్యాంకి నీళ్లే మాకు తెచ్చి పోస్తుండారు. ఆ నీళ్లు పోసుకుంటే ఒళ్ళు ఒకటే జ్వరాలు వచ్చేస్తుండే. వర్షాలు వస్తే ఇదంతా కాలే నీళ్లు, ఒకటే పురుగులు పాములు వస్తూ కూడా ఉంటాయి. రోడ్ లేదు, ఏం లేదు ఇక్కడ. మరి ఎలా ఉండాలో ఈ ఏరియాలో చూడు, మురక్కాలు కూడా లేవు, మొత్తం గందరగోళంగా ఉంటుంది ఇక్కడ అంతా. కుళాయిలు వేసారు కానీ నీళ్లు వదలటం లేదు, అదే సమస్య. ఏమో అప్పుడు వేసారు వేసి ఇప్పటికీ దానికి రెస్పాన్స్ లేదు. అది మీరే చెప్పి ప్రభుత్వానికి కొంచెం నీళ్లు వచ్చేలాగా చేయండి. వైఎస్ఆర్ నగర్ ప్రాంతం ఈ ఎండాకాలం వల్ల నీళ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. అటుపక్క లైన్ అంతా 7 లైన్ల వరకు నీళ్లు కుళాయిలన్నీ బాగానే వేసారు కానీ ఇటుపక్క అంతా మాకు నీళ్లు లేవు. ఈ నీళ్ల సమస్య మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు ఒకప్పుడైతే డ్రమ్ముల్లో తెచ్చి పోసేటోళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. అలాంటిది ఇప్పుడు అక్కడక్కడ లైన్స్ కుళాయిలు వేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం.